హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బంధుత్వం అంటే దానికోసం సహజంగా జరిగేది చిన్న మాట మాట్లాడుకుందామండి. ఫ్రెండ్స్, మనము అనే బంధుత్వంలో మన వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు అని మనం చాలా ఇదిగా ఉంటాం. అంటే ఒక మానసికంగా మనం ఫిక్స్ అయిపోయి ఉంటామండి, ఇది మన వాళ్ళు అని, మన బంధువులు కదా అని. మన అనేది వాళ్ళపై, ఇతరులపై మన అనుకున్న వాళ్ళ మనసులో కూడా ఉండాలండి మన వాళ్ళు అని. అది లేనప్పుడు వాళ్ళు చేసే నిర్లక్ష్యానికి మనం బాధపడుతూ మనోవేదన అనుభవిస్తూ ఉండడం కంటే, మనకెవరు లేరు, మనం ఒంటరి వాళ్ళము అనే ఒక ఆలోచన మన మదిలో ఉందనుకోండి, మన మనసులో ఉందనుకోండి, ఆ మానసిక వేదన ఉండదు, మనోవేదన ఉండదు. సో సంతోషంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏమంటారండి? మనము అన్నది మనలో కాకుండా, మనము అని ఎవరినైతే మన వాళ్ళు అని మనం ఎదుటివారిని అనుకుంటున్నామో వారిలో కూడా మన వాళ్ళు అనే ఇది లేనప్పుడు, వాళ్ళు నిర్లక్ష్యానికి గురి చేసినప్పుడు మనం కూడా మనకు ఎవరు లేరు అన్న ఆలోచనతో మనం ఉండగలిగితే, మన మనసు గట్టిగా చేసుకోగలిగితే, దానికన్నా సంతోషం ఏది ఉండదండి. మనం ఒంటరి వాళ్ళము అని మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటే, మన అనేది తీసేస్తే మనం సంతోషంగా ఉండగలుగుతామండి. మనోవేదననే ఉండదు. మనోవేదన లేకపోతే మన మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. ఈ మాటపై మీ కామెంట్స్ తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి? అందరికీ బాయ్.